సందేశాన్ని ఇస్తారనేది నాకున్న సమాచారం. రైట్ వంశీ గారు, 14 నెలల్లో ఎవరు ఎటువంటి మోసాలు చేశారనే విషయాలు బట్టబయలైంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరేంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు? రాష్ట్రంలో కూడా ఈ కార్యకర్తల ఇళ్లలో కూడా బస చేయనున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పుడే మనం బ్రేకింగ్ కూడా చూసాం. అది అయితే సేనతో సేనానిలో భాగంగా బాధ్యతగా ఉండకపోతే ఇవన్నీ బట్టబయలైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు, విశ్లేషకులతో మాట్లాడుకున్నట్లు జస్ట్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తున్నారా, లేకపోతే క్వశ్చన్ చేస్తున్నారా, వేటు వేస్తారా? ముఖ్యంగా మనము ఇంతకుముందు మాట్లాడుతున్నారు సోదరులు కూడా, వైసీపీ సోదరులు మాట్లాడుతుంది కూడా నేను చాలా ఓపిక్గా అంతా విన్నాను. వాళ్ళు ఆరోపణలు ఆయన చేస్తూ వచ్చారు. మనం ఖచ్చితంగా ఒకటైతే అర్థం చేసుకోవాలి, జనసేన పార్టీ నూతన ఆశయాలతో నెలకొల్పిన పార్టీ. ఖచ్చితంగా వైసీపీ పార్టీ లాగా ఆ ధోరణుల్లో వారు చేసిన అవినీతి, ఆ కార్యక్రమాలు, ఏదైతే ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తాయో అవన్నీ వెనకేసుకుని వచ్చే పార్టీ జనసేన పార్టీ కాదు. ఈ ముఖ్య ఉద్దేశం మీరు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన సొంత నిధులు ఏ విధంగా అయితే పిఠాపురం నియోజకవర్గంలో మహిళలను గౌరవిస్తూ చీరలు పంచడం గాని, ఇవన్నీ కూడా సొంత నిధులతో చేస్తున్నారు. అనాథ పిల్లలకి ఇవ్వడం గాని చేస్తున్నారు. ఆయన భావాలే ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఉండాలి. ఆయన తరహాలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేవలం ప్రజాహితం, అభివృద్ధి తప్ప పక్కదారి పట్టకూడదని ఒక ఉన్నత ఆశయంతో ఆయన పెట్టుకుంటున్న మీటింగ్ ఈ రోజు ఆయన మాట్లాడడం 100% హాస్యాస్పదం అండి. ఆయన ఏదేదో చెప్తున్నాడు. ఎవరో ఫోన్ కాల్ మాట్లాడినారంట, దేవినేని ఉమ్మ గారు బాలరాజు గురించి మాట్లాడినారంట. ఆ బాలరాజు ఫోన్ రికార్డింగ్ నేను విన్నాను. 100 కోట్ల అవినీతి బాలరాజు గారు చేసేశారు. అసలు 100 కోట్ల అవినీతి చేయడానికి మా ఖజానా ఏం మిగిల్చిపోయినాకని 100 కోట్ల అవినీతి మేం చేసేదానికి ఇప్పుడిప్పుడే ఖజానా అప్పుడప్పుడు రూపాయి ఏదో మిగిల్చుకుంటా, కూడబెట్టుకుంటా, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటా, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా, రోడ్లు వేసుకుంటా, పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నంలో మనం ఉంటే సంవత్సరం కూడా కాలేదు 100 కోట్ల అవినీతి జనసేన పార్టీ వాళ్ళు చేసేసారంట. ఇంకా నయం, ఇద్దరు ఎవరో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఫోన్ రికార్డింగ్ వినండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ ఈ తిరుపతిలో ఇక్కడ జరిగిందంటారు. ఆయన ఏది మాట్లాడినా కూడా ఒక స్థాయిలో మాట్లాడితే ఎవరైనా స్పందించగలుగుతారు కానీ మరి దారుణంగా 100 కోట్ల అవినీతి. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రానికి ఆదర్శదాయకం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిత్యం పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు. ఇంకొక విషయం మీకు చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని అవినీతికి, కుటుంబ పాలనకు ఎప్పుడు దూరం. భారతీయ జనతా పార్టీ గాని, జనసేన పార్టీ గాని అవినీతి సొమ్ముతో పెట్టిన పార్టీలు కావు ఇవి. అవినీతి సొమ్ముతో పెట్టిన పార్టీలు అవినీతి పేపర్లు ఇష్టం వచ్చినప్పుడు రాసుకుంటా ఉంటాయి. 100 రాసుకోవచ్చు, కానీ మా దృష్టి అంతా ప్రజా సంక్షేమం మీద ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి, వెళ్తున్నప్పుడు ఎందుకు అవినీతి చేసిన వాళ్ళు బయటపడుతున్నారు, బట్టబయలు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు? ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ అండి, వాళ్ళ ఆలోచనలంతా ఎట్లుంటదంటే కార్యకర్తలను పట్టించుకోలేదు అని అంటున్నాడు ఆయన. మాకేం ఇబ్బంది లేదు. జనసేన పార్టీకి ఉన్న కార్యకర్తలు, జనసేన పార్టీకి ఉన్న శ్రేణులు నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి వెంట సమాజానికి, ప్రజలకు మంచి చేయాలని నడిచే వాళ్ళే తప్ప మేమేదో కుంభకోణాలు చేయాలనో, మేము ఇక్కడ ఏదో కబ్జాలు చేయాలనో, ఇంకో ల్యాండ్ కుంభకోణాలు ఇంకోటో చేసే మనస్తత్వం కార్యకర్తలకు కూడా లేదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అంత బుర్ర మాకు లేదు కాబట్టి, వైసీపీ కార్యకర్తలకు ఉండేంత నాలెడ్జ్ మాకు లేదు కాబట్టి ఏదో విధంగా వీళ్ళని పట్టుకోవాలి, ఆదుకోవాలి అనే ఉద్దేశంతోనే ఆయన చొరవ చూపిస్తున్నాడు. ఈ రోజు వాళ్ళు ఏదో ఆరోపణలు చేసినట్టు తిరుపతిలో ఏదో జరిగిపోయింది, ఆరణి శివ గారు ఏదో చేసినారు. ఆరణి శివ అని ఆయన ఫస్ట్ 1 నెల 2 నెలలు తిరుపతిలో ఉన్నారు. ఆయన పక్కన పర్యవేక్షిస్తూ, ఆయన పక్కన ఒక పెద్ద ఆయనకు తోడుగా కుటుంబ సభ్యులు ఆయన. ఇప్పుడు ఆరణి శివ అనే ఆయన లేదు తిరుపతిలో. ఆయన చిత్తూరుకి వెళ్ళిపోయారు. ఆయన చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నారు. మరీ అసలు కొంచెం కూడా బాధ్యతారాహిత్యంగా ఏదో ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి కూడా సంవత్సరం దాటుతా అంటే అలాంటి ఆయన పేరు తీసుకొచ్చి, నేను చెప్తున్నాను వైసీపీ పార్టీ పందా మార్చుకోవాలండి. ఇప్పటికి కూడా వాళ్ళు ఏదంటే అది బురద చల్లేసి, ఏదంటే అది ఆరోపణలు చేసేసి వాళ్ళు ఈ విధంగా మసిపూసి మారాడికాయ చేద్దామంటే ప్రజలకు క్లారిటీ ఉంది కాబట్టే తిరుపతిలో 60,000 మైనస్. ప్రజలంతా, అందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరు నిజాయితీ పరులు, ఎవరైతే అవినీతి తక్కువ చేస్తారు, అభివృద్ధి ఎక్కువ చేస్తారు, ఇవన్నీ ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు జనసేన పార్టీ చిత్తశుద్ధితో పెట్టిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిగా ఈ జనసేన పార్టీని నడుపుతున్నారన్న నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టే తండోపతండాలుగా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఓట్లేసి
ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కొత్త వారైనా కూడా ఆయన్ని ఇంత రేంజ్ లో గెలిపించారు. జేఎంసీ కన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చి జేఎంసీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారన్నారు. ఆయన ఒక కాంట్రాక్టర్ అండి. ఆయన రాజ్యాంగబద్ధంగా మీకు మున్సిపల్ కార్పొరేషన్ లో టెండర్లు ఉంటే తీసుకున్నారు, ఫిట్టింగ్ వేశారు, వచ్చింది. అంటే ఎమ్మెల్యేలకు ఇంకా వేరే వ్యాపకాలు ఉండవా? వీళ్ళలాగా మనం ఏమి షెల్ కంపెనీలు పెట్టో, లిక్కర్ కుంభకోణాలు చేసో, ఇంకోటి దగ్గర ముడుపులు తీసుకునో, డిస్టిలరీలకి కల్తీ మద్యాలు అమ్మించో, వాళ్ళ మెడల మీద కత్తి పెట్టో మనం ఏం చేయం కదా. మనం ఏదైనా కూడా రాజ్యాంగంగా మనం మన వ్యాపారాలు మనకు ఉంటాయి కదా, దాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి భూతంతో చూపించడం, కేవలం సంవత్సరం కూడా కాకముందే 100 కోట్ల అవినీతి చేసేసినారన్నాం. ఇంకనైనా కూడా వాళ్ళు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేది గుర్తించాలి. ఆ ధోరణిలో కానీ వాళ్ళు పోకపోతే చాలా నష్టపోతారు. 11 సీట్లకు పడిపోయినారు. ఇంకా కూడా వాళ్ళు అదే ధోరణిలో బురద జల్లే వ్యవహారంలోనే పోతే రమ్మనండి. ఖచ్చితంగా చెప్తున్నాను, తిరుపతిలో అవినీతి జరిగిందా, ఇంకోటి జరిగిందా, వారి దగ్గర ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి తీసుకురమ్మనండి, పోలీసులకు సబ్మిట్ చేయమనండి, మున్సిపల్ కార్పొరేషన్ లో ఇవ్వమనండి, లేదు స్వయంగా వచ్చి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయమనండి. ఎవరు ఆపినారు? ఇప్పుడు ఈ 12 నెలలు 14 నెలలుగా వారిని ఎవరు నిర్బంధం చేయలేదు కదా. వాళ్ళు తీసుకొచ్చి ఆరోపణలు కాదు. మీరెవరో ఏదో చేసినారు. ఈ రోజు ఎవరు ఏమి చేసినా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తప్పు చేసి తన సొంత పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసి ఉన్నారు. వాసు గారు మళ్ళీ మాట్లాడదాం. నేను మీ దగ్గరకు వస్తాను. రవికిరణ్ గారు, ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించుకో